జనగామ జిల్లాలో వికలాంగుల చేయూత పెన్షన్దారుల సన్నాహక సదస్సు నిర్వహించారు. కండరాల క్షీణత ఉన్నవారికి 15,000 పెన్షన్ పెంచుతామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారని, కానీ ఇంతవరకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని మందకృష్ణ మాదిగ అన్నారు. హామీలు అమలు చేయలేదు కాబట్టి వచ్చే నెల 13న హైదరాబాద్లో జరగబోయే వికలాంగుల చేయూత పెన్షన్దారుల మహాగర్జనను విజయవంతం చేయాలని చెప్పారు. చెల్లో హైదరాబాద్ అనే పిలుపునిచ్చాం. ఆ పిలుపును జయప్రదం చేయాలని నా వికలాంగ వర్గాన్ని కోరడం కోసం, నా వృద్ధులు వితంతులైన ఒంటరి మహిళలైన పెద్దల్ని సోదరిమణులందరినీ కోరడం కోసం నేను మీ దగ్గరకు వచ్చాను. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ వికలాంగులకైతే 4,000 నుంచి 6,000 పెంచుతామని, వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు అయితే వాళ్ళకు 4,000 పెంచుతామని ఇచ్చిన హామీ ఏదైతున్నదో ఆ హామీ ఇక ముందైనా అమలు చేయమని కోరడం కోసమే ఆ సభ జరగబోతుంది. ఆ సభను జయప్రదం చేయాలని కోరడం కోసం నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను. జనగాంలో ఒంటరి మహిళలకు 4,000, ఇంకా కండరాల క్షీణతతో బాధపడుతున్న వాళ్లకు నెలకు ఒక 15,000 ఇస్తారని చెప్పి నేను విజ్ఞప్తి చేసి వచ్చాను. దానికి చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు నాతో వికలాంగులు 100 మంది వచ్చారు. నా వృద్ధుల వితంతులు ఒంటరి మహిళలు కూడా నాతో వచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు కలిసింది. చంద్రబాబు నాయుడు ఎంఆర్ఎస్ వికలాంగులు ఉండే సంబంధం 18 ఏళ్ల పాటు కొనసాగుతుంది. దాన్ని ముందుకు నడిపిస్తున్నాం పెన్షన్ల గురించి. అట్లనే నా వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు ఉండమనే ఎంఆర్ఎస్ సంబంధం ఇప్పటి నుంచి కాదు, దాదాపు 13 సంవత్సరాలుగా కొనసాగుతుందనేసి నేను మర్చిపోతాను.